హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివకుమార్. గుడ్ మార్నింగ్. ఈరోజు నాకు కొన్ని సమాజంలో నచ్చని విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాను. ఓకేనా, మీకు చెప్తాను. అవి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకేనా. ఫస్ట్ వన్ అదేంటంటే, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పోషించే శక్తి లేదని బాధపడతారు కొందరు. ఓకేనా. పోషించే శక్తి లేదన్నప్పుడు ఎందుకంటారు? ఎందుకంటే దానికోసమే కదా. దానికోసమైనప్పుడు ఎందుకు అవన్నీ? పోషించే శక్తి లేనప్పుడు పిల్లలు అవసరం లేదు. ఓకేనా. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్, ఇద్దరు మనుషులకు అంటే ఇద్దరికి ఇష్టం లేదన్నప్పుడు పెళ్లి చేసుకోకండి. ఓకేనా. ఇద్దరు పరస్పరంగా అర్థం చేసుకునే విధంగా ఉంటేనే పెళ్లి చేసుకోండి ఇప్పుడున్న సమాజంలో. ఓకేనా. థర్డ్ పాయింట్, ఫస్ట్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. ఎలా అంటే అన్ని విషయాల్లో, చదువు పరంగాని, సమాజంలో ఎలా పెరగాలని, అలాగే పరిస్థితిని ఎలా చూడాలని, ఎలా చూడకూడదని ఇవన్నీ చెప్పండి. ఓకేనా. అది 18+ కంటెంట్ అయినా మీరు ఓపెన్గా చెప్పండి ఇప్పుడే. ఎందుకంటే పిల్లలకి ఎలా ఉంటుందంటే, కొన్ని దృశ్యాలు చూస్తారు ఎప్పుడైనా బయట కానీ, ఫోన్లో కానీ, ఏదైనా లేక అడల్ట్ వీడియోస్ కానీ చూసిన తర్వాత వాళ్ళు కొంత కుతూహలం ఉంటుంది కాబట్టి తెలుసుకునే విధంగా పోతుంటారు. చెడ్డదైనా మంచిదైనా అలాగే పోతుంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. మీరే ఫస్ట్ ఓపెన్గా చెప్పైతే అక్కడితో వాళ్ళ కుతూహలం ఆగిపోతుంది. ఓకేనా. ఇవన్నీ పాటించండి. ఫోర్త్ వన్ ఏంటంటే, ఫస్ట్ బాగా చదువుకోండి. చదువుకున్న తర్వాత ఎక్కడైనా చదువుకోండి, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎక్కడైనా చదువుకోండి. ఫస్ట్ బాగా చదువుకోండి, తర్వాత పని చేయండి. ఫస్ట్ కష్టపడండి. కష్టపడితేనే ఏదైనా మనకు తెలుస్తుంది. ఓకేనా. మన కాన్షియన్స్లోకి వస్తుంది కష్టపడితేనే. ఇంకోటి, దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్ముతారా నమ్మకపోతారా అది మీ విషయం. కానీ అది మాకు ఊహకు అందని విషయం కాబట్టి కొందరు నమ్ముతారు, కొందరు నమ్మకపోవచ్చు. అది మీ ఇష్టం. కుల మతాలు తిరిగించి కొట్లాడకండి. చాలా చీప్ పీపులే ఇలా కొట్లాడతారు. ఓకేనా. చాలా చిన్న మైండ్లు వాళ్ళే కొట్లాడతారు. మతాలు, కులాలు అన్నీ నేను ఆకాశం కింద ఉన్నాను. ఓకేనా. భూమిపై నుంచే మాట్లాడుతున్నాను. మీరు పీలుస్తున్న గాలిని పీలుస్తున్నాను. ఓకేనా. నేను గ్రహాంతర వాసిని కాదు. కుల మతాలు ఎందుకండి? ఓకేనా. అందరూ మనుషులే. ఓకేనా. అందరూ మట్టిలో కలిసిపోతాం ఎప్పుడో రోజు. కొట్లాడకండి. ఓకేనా. ఇంకోటి, దేశభక్తి గురించి. రేపు రాబోతుంది మన గణతంత్ర దినోత్సవం 10వ తారీఖు. ఓకేనా. దేశభక్తి అంటే ఒకరోజు వచ్చేది కాదు. ఓకేనా. మన పుట్టినప్పటి నుంచి, మన పుట్టకపోయినా దేశభక్తి ఉండాలి. ఓకేనా. దేశంలో చాలా ఘోరాలు జరుగుతుంటాయి. ఆ ఘోరాలు జరిగినప్పుడు మాత్రం మాట్లాడతారు. ఓకేనా. ఎందుకు జరుగుతున్నాయి, దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలి. ఓకేనా. పులి స్టాప్ ఎక్కడ ఉంటుంది? పులి స్టాప్ అంటే ఇక్కడ ఉంటుంది. పులి స్టాప్ ఇక్కడ పెట్టుకోలేం, ఇక్కడ. ఓకేనా. మనిషి చెప్పింది వినండి, మెదడు చెప్పింది కాదు. మెదడు చాలా చెప్తుంది. మెదడు ఎలాంటిదంటే, ఒకసారి ఈరోజు పొద్దున్న నేను కాఫీ తాగా అనుకో 9 గంటలకు, రేపు పొద్దున్న నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. అది మెదడుకి దానికి నచ్చిన పని చేయాలనిపిస్తుంది. మీరు నీ మనసుకు నచ్చిన పని చేయండి, నీ మెదడుకు నచ్చిన పని కాదు. ఓకేనా. ఇంకోటి, చాలా ఎదుటి మనిషి కించపరిచేలా ఉండకూడదు. మీ ఆనందం ఎప్పుడైనా ఇంకో మనిషికి హాని కలిగా లేకుండా మీ ఆనందాన్ని పొందాలి. ఓకేనా. నలుగురిని తిట్టి కొట్టి ఆనందాన్ని పొందాలంటే అది మూర్ఖత్వం, శాడిజం. ఓకేనా. ఈరోజు ఈనాటికి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ డే అంటే టుమారో ఎప్పుడైనా నాకు వీలున్నప్పుడు ఇలానే వచ్చి మాట్లాడతాను. నాకు సపోర్ట్గా ఉంటారని. ఇట్లు మీ శివకుమార్. ఓకే, బాయ్, లవ్ యూ, థ్యాంక్స్.